శివకుమార్ గారికి సన్మానం జరుగుతుంది. శివకుమార్ గారికి శివకుమార్ గారికి కృష్ణ గారు ఆర్పిడి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి, తర్వాత ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసి రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇచ్చింది ఇవ్వడం లేదు. ఇది మేము 2014 నుంచి డిమాండ్ చేస్తుంటే సిఎస్ఐ గారికి మేము పంపించడం మరి ఆర్డర్స్ అమలు కావడంతో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏవైతే మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి మాకు ఒక్కోటికి 1,00,000-2 లక్షల రూపాయలు అరియర్స్ రావాల్సి ఉంది. అందువల్ల మేము ఈ పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇంకొక ముఖ్య విషయం, మనం నెల్లూరు జిల్లాలో 3 తాలూకాలు కలుపుతానని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ తీరా ఇప్పుడు వచ్చేటప్పటికి అది తిరుపతిలోనే ఉంటున్నామని చెప్పి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దీని మీద నిన్న కూడా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి గూడూరు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా నిన్న కూడా గూడూరులో చెప్తే వాసన బాగా చెప్పారు. ఈరోజు నకరా గారు మాకు దేవుడు లాంటి వారు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి మరి శ్రమించి ఆనాడు సుప్రీంకోర్టులో జీవోను తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది భిక్ష కాదు, ఇది విశ్రాంతి ఉద్యోగులకు హక్కు అనేటువంటి నినాదాన్ని సుప్రీంకోర్టు తీర్పునివ్వటం, ఓ చిన్నపరెడ్డి గారు మాకు అనుకూలంగా తీర్పునివ్వటం, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ విశ్రాంత ఉద్యోగులకు ఎంతో ఉపాధిగా ఉంది కాబట్టి. కానీ అందుకే ఆయన ఒక దేవుడిగా భావించి ప్రతి సంవత్సరం 15వ తేదీ డిసెంబర్న ఆల్ ఇండియా జాతీయ లెవెల్లో వారి విగ్రహానికి పూలమాలు వేస్తూ వారిని సమర్పించుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వివిధ కార్యాల వల్ల ఈరోజు 18వ తేదీ మా జిల్లా తరఫున మా జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షులు వారు మరి లక్ష్మీనారాయణ గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ సన్మానం చేసి 75 సంవత్సరాలు నిండినటువంటి వారికి మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి భోజన వసతులు ఏర్పాటు చేసి అందరినీ హుషారుగా ఉన్నట్టుగా అదేవిధంగా మన రిటైర్డ్ కమిషనర్ గారు వారికి భగవద్గీత వంటి కూడా వారికి సమర్పించడం జరిగింది. ఈ విధంగా మరి సమస్యల మీద నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్నటువంటి మా లక్ష్మీనారాయణ గారిని మరి ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు ఏ విధంగా వారిని ఉత్సాహపరచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో ముఖ్యంగా మాకు 1వ తేదీ పెన్షన్ తప్పితే వేరే మార్గం లేవు. 2018 నుంచి రావాల్సినటువంటి అరియర్స్ కానీ మీరు పెన్షన్ పేమెంట్ కానీ మరి ఫిక్సేషన్ కానీ ఏది జరగలేదు. కానీ ఎంతోమంది వృద్ధులు ఎంతోమంది చనిపోయి ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఈ వృద్ధుల ఆశీస్సుల కొరకైనా కనీసం వారికి రావాల్సిన బకాయిలు చేసి స్థలాలు ఇంటి స్థలాలు లేనటువంటి నిరుపేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం మరి కార్యక్రమాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన మా విశ్రాంతి ఉద్యోగులు
ఇదంతా చేసేవాడి మా వృద్ధులందరికీ కూడా నమస్కారం అని చెప్తున్నాను. మీకు ఈ యొక్క మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మరీ ముఖ్యంగా మా అధ్యక్షుల వారు విశదీకరించున్నారు. నెల్లూరు డివిజను అతి సమీపంలో ఉన్నది నెల్లూరు. అదేవిధంగా కలువాయి, రాపూరు ఇవన్నీ కూడా మనకు పూర్వం నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా మన నెల్లూరు జిల్లాలో ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మరి మేము ముఖ్యంగా మా విశ్రాంతి ఉద్యోగం తరపున కోరుకునేది ఏంటంటే కలువాయి మండలాన్ని కూడా గూడూరు డివిజన్లు కలిపి నెల్లూరు జిల్లాలో కనపరిచిగా మరి మీడియా మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మేము అడగ ఒక్క వాయిదా మాత్రమే మాకు చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా మాకు రావాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్ల రూపాయలు బిల్లులు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయి, ఇంకా కొన్ని ఈహెచ్ఎస్లో పెండింగ్లో ఉన్నాయి. మేము అడిగినప్పుడల్లా ప్రభుత్వం ఇస్తామని చెప్పి మాట్లాడి చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిర్ణయించేది ఏంటంటే 12వ పిఆర్సీకి 2018లో నియమించాల్సిన 12వ పిఆర్సీని నియమించలేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల్లూరు యూనిట్లో 4,000